ఎక్స్క్యూజ్ మీ. ఫస్ట్ మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. జస్ట్ ఏ మినిట్. హలో, ఇన్సల్ట్. మీరు వచ్చే ముందు ఫోటో. వెల్కమ్ టు హైటెక్ మ్యారేజ్ బ్యూరో. ఫోన్ చేయండి, పెళ్ళాడండి. చెప్పండి మీకేం కావాలి? అమ్మాయి కావాలి, అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. అయితే అర్జెంట్ గా మీరు మా ఆఫీస్ కి రావాలి. హలో, వచ్చాను. హలో, అమ్మాయి ఎక్కడా? యు ఆర్ సో ఫాస్ట్ సార్. అవన్నీ తర్వాత ఫస్ట్ ఏం చేయాలి చెప్పు. 10,000 కట్టాలి. తీసుకో. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఒక్క సెకండ్ వేస్ట్ అయినా గంట సేపు బాధపడతాను. నన్ను వెయిట్ చేయించారనుకో మిమ్మల్ని బాధ పెడతా. బీ ఫాస్ట్ అయితే. బీ కూల్ అయితే. దిస్ ఇస్ చలపతి, ప్రొపరేటర్ ఆఫ్ దిస్ మ్యారేజ్ బ్యూరో. వేలుముద్ర ఏంటి? ఎంటెక్ చదివిన కంప్యూటర్ ప్రొఫెషనల్ ని నెలకు 50,000 సంపాదించే మొగాన్ని వేలిముద్ర వేయడమా? నో, నా వల్ల కాదు. ఎంటెక్ చదివి వేలుముద్ర వేయడం రాదా? ఇట్స్ వెరీ పిటీ. బిజినెస్ చేస్తున్నా. ఇదేంటి నా బయట దీంట్లోకి ఎలా వచ్చింది? దిస్ ఇస్ హైటెక్ మ్యారేజ్ బ్యూరో బుజ్జి. అదేంటి మా కంప్యూటర్ మీ ఏజ్ తప్పని చెప్తాంది. హైట్ వల్ల 18 కనబడతాను కానీ నాకు 28 అండి. ఏది ఒకసారి వంగి పట్టుకోండి. ఏం వంగాలి, ఏం పట్టుకోవాలి? కిందకు వంగి కాళ్ళు పట్టుకోండి. పట్టుకుంటే 28, పట్టుకోలేకపోతే 38. పట్టేసుకున్నా పట్టేసుకున్నా పట్టేసుకున్నా. మీరు పట్టుకున్నది నా కాళ్ళండి. నా కంప్యూటర్ ఎప్పుడు తప్పు చెప్పదు. అంటే నాకు తెలిసి మీ బాడీ కంటే మీ ఏజ్ 10 years ఎక్కువ. అంటే యు ఆర్ జస్ట్ 38. చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను అడ్వాన్స్ తప్ప అడ్వాంటేజ్ తీసుకోనండి. ఓకే హరియప్, అమ్మాయిని చూపెట్టండి. చూపిస్తాను కానీ మీరు కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా సోషల్ స్టేటస్ కు 50 లక్షల కంటే పైసా తక్కువైనా ఒప్పుకోను. అయితే మీరు కొన్ని టెస్ట్లు అటెండ్ అవ్వాలి. రిటర్న్ టెస్టా, ఓరల్ టెస్టా? మెడికల్ టెస్ట్. హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను. ఐ హావ్ నో ఎయిడ్స్ యు నో. అది కాదండి, మేము కొన్ని ఇంటెన్సివ్ మెడికల్ టెస్ట్లు చేస్తాం. చేసి మీ రేట్ ఎంతో మేము డిసైడ్ చేస్తాం. ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ యు నో. ఆ మొక్క మేము చెప్పాలి. ఓకే కమ్ ఆన్, టెస్ట్లు చేసుకో. ఇది మీ టోకెన్ నెంబర్. ఇది మీరు తీసుకుని ఓ 2 రోజుల తర్వాత మా మ్యారేజ్ బ్యూరోకి ఫోన్ చేస్తే మీరు ఏ రోజు రావాలో చెప్తారు. అప్పుడు వచ్చి టెస్టులు చేయించుకోండి. మరి అమ్మాయి? టెస్టులు పూర్తయ్యాక మీ రేట్ డిసైడ్ అయ్యాక అప్పుడు చూపిస్తాం. ఒక్క సెకండ్ వేస్ట్ అయితే గంట సేపు బాధపడతా. అలాంటిది నన్ను గంట సేపు నిలబెట్టించి చేతిలో టోకెన్ పెడతావా? చూడండి, మా బ్యూరో మన్నిక్కి నాణ్యతకి పేరెన్నికన్నది. కొనుక్కునే అమ్మాయికి సరైన సరుకు చూపించకపోతే మా బ్యూరోకి చెడ్డ పేరు వస్తుంది. ఓకే, మీరు టెస్టులు చేయించుకోవడానికి రెడీగా ఉన్నారా? చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? We are always ready. I am also always ready. Come on, let's go ya. Let's go. Are cool man. I am very hot man. అనండి. మీ పళ్ళు గట్టివని మీ నమ్మకమా? చిన్నప్పుడు అమ్మ అన్నం పెట్టడం లేట్ చేస్తే కాపురు పెట్టడం కరకరా నవ్వులు మింగేవాడిని. ఓ గుడ్. ఏది ఈ ఆక్రోట్ ఫ్రూట్ కొరకండి. ఎన్ని వచ్చినాయండి? 2. 32 వచ్చాలే. ఓకే. ఇతని గుండె కుంటుతూ కొట్టుకుంటుంది. బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. 40 సంవత్సరాల లోపే హార్ట్ అటాక్ రావచ్చు. సార్ రిపోర్ట్. దీంట్లో ఏమన్నదండి, మంచిగా ఉంటుంది. ఇతనికి ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉన్నాయి. త్వరలో షుగర్ కూడా రావచ్చు. ఇది మ్యారేజ్ బ్యూరోనా డయాగ్నోస్టిక్ సెంటరా? నాకు అర్జెంట్ గా అమ్మాయిని చూపించండి. కోపడకండి సార్, కొంచెం కోఆపరేట్ చేయండి. ఇప్పటిదాకా ఏం చేస్తున్నామండి సార్? అన్ని టెస్టులు అయిపోయినాయి సార్, ఇంకా అమ్మాయిని చూడటమే మిగిలింది. అర్జెంట్ చూద్దాం పదండి సార్. అంటే ఇలా కాదు సార్, మరి బట్టలు లేకుండా. బట్టలు ఉండకూడదా? ముందు శోభనం తర్వాత పెళ్ళా? యూ సిల్లీ గై. మీకు ఎలాంటి అమ్మాయి కావాలండి? 36, 26, 38 మంచి షేప్ లో ఉన్న అమ్మాయి కావాలి. మంచి షేప్ లో ఉన్న అమ్మాయి కావాలంటే మీ షేపులు కూడా అలా చూపించాలి కదా. కరెక్ట్ అండి. యు నో మంది ఎక్సర్సైజ్ బాడీ. ఎవరీబడీ నోస్ దట్. ఓకే లెట్స్ మూవ్ సార్. యా మూవ్ యా సార్. పదండి సార్. కమ్ ఆన్. నా బాడీ చేసి పడిపోవాల్సింది ఎవరైనా సార్. ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. థాంక్స్ అండి. మా కంప్యూటర్ మీ రేట్ ని 5 లక్షలుగా నిర్ణయించింది. నేను 50 lakhs ఎక్స్పెక్ట్ చేశానండి. మీరు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదండి, కానీ మీలో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీ కళ్ళు బాలేదు, పళ్ళు బాలేదు, బాడీ బాలేదు, బ్లడ్ బాలేదు. ఇది నా పర్సనల్ అభిప్రాయం కాదండి. మా కంప్యూటర్ మీ గురించి పూర్తిగా స్టడీ చేసి నిర్ణయించిన రేట్ అండి. మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే డ్రాప్ అయిపోవచ్చు, వెళ్ళిపోండి. పర్లేదండి, తొందరగా కానీ. మరి రండి.
ఇదేంటి సార్ పెళ్లి కొడుకుల ఎగ్జిబిషన్ లా ఉంది? మీరు అన్నది కరెక్టే, ఇది ఎగ్జిబిషనే. ఏమైనా ఏంటంటే ఇది? ఎంటెక్ చదివాను, అమెరికాలో జాబ్ చేస్తున్నాను, నాకు కొన్ని ఆశలు ఉంటాయి, నాకు మనసు ఉంటుంది. నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే హక్కు నాకు లేదా? సంతలో పశువులాగా, చందన ప్రదర్శనలో చీరలాగా మెడలో ఒక ట్యాగ్ వేసి నమ్మేస్తారా? తప్పదండి, దశాబ్దాలుగా దేశంలో ఆడపిల్లల్ని పురుట్లోనే చంపేస్తున్నాం. అందుకే 100 మంది మగవాళ్ళకి 50 మంది ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. సో మనకి చాయిస్ లేదు. వీళ్ళల్లో ఎవరికైనా మీరు నచ్చితే అది మీ అదృష్టం, లేదంటే మీరు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాల్సిందే. నేను నచ్చకపోవడం ఏంటంటే పడిపోతుంది చూడండి. ఇప్పుడు మీరు బాత్రూమ్కి ఏమైనా వెళ్ళొస్తారా? ఎందుకండి? ఒక్కసారి పెళ్లి చూపులు స్టార్ట్ అయ్యాక గంట అయినా పట్టచ్చు, 10 గంటలైనా పట్టచ్చు. అవసరం అయితే ఎక్కండి. 2 days అయినా అలాగే ఉంటా. కాస్త రేట్ ఎక్కువైనా ఈ ఐటమ్ చాలా బాగుంది. ఏం బాగుంది? చప్పిడి ముక్కు, సన్నాసి మొహం. కొత్త ఐటమ్ వచ్చింది, వాడిని చూద్దాం పదండి. ఏయ్ చూడవే, రేట్ 5 lakhs, సాలరీ 50,000, మాదాపూర్ లో ఫ్లాట్, పైగా అమెరికాలో జాబ్. ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయో. ఏయ్ ముందు మైనస్ చూడవే. ఏయ్ చూడు, బీపీ ఎక్కువే, హార్ట్ అటాక్ రావచ్చు, షుగర్, కిడ్నీలో స్టోన్స్, బాడీ ఫిట్నెస్ అస్సలే లేదు. 1 lakh అయితే ఓకే. ఇంత రేటు పెట్టి కొన్నాక ఏమన్నా అయితే గ్యారంటీ ఉందా సార్? 5 years వారంటీ ఉందండి. ఈ లోపు బాడీలో తేడా వచ్చినా, బ్రెయిన్ లో తేడా వచ్చినా రిపేర్ చేస్తాం. కట్టుకున్న వెంటనే పుట్టుకోమంటే గ్యారంటీ ఏమైనా ఉందా? అప్పుడు మీకు 2 ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఒకటి మగుని రీప్లేస్ చేస్తాం, ఇష్టం లేకపోతే ఇన్సూరెన్స్ కవర్ చేస్తాం. సరే ఒకసారి ట్రైలే ఇచ్చా, 2-3 సార్లు ట్రై చేయండి. ఎలా ఉంది? నాకు మ్యాచ్ అవుతుందా? అస్సలు బాలేదు. ఇంకో ఐటమ్ ట్రై చేద్దాం పదండి. ఎక్కండి. అమెరికా నుంచి వచ్చారు, నా కోసం అమ్మాయిలంతా క్యూ కడతారు అనుకున్నారు. ఒక్క తినాలి. అలా అలా నన్ను చూసుకోండి, రండి. ఇదేంటి ఫ్రీ బోర్డు పెట్టావు? మీరు ఈ రంగుల రాట్నం ఎక్కి 4 నెలలు అయింది. ఇప్పుడు కనీసం 1000 మంది అమ్మాయిల దాకా చూస్తుంటారు. వాళ్ళు ఏ ఒక్కరికి మీరు నచ్చలేదు అంటే మీకు ఇంకా పెళ్లిగానట్టే. అందుకే చివరి ప్రయత్నంగా ఈ ఫ్రీ బోర్డు పెట్టాను, అది కూడా ఈ ఒక్క రోజు మాత్రమే. తర్వాత కన్యాశుల్కమే. ఏంటి 4 నెలలుగా ఐటమ్ ఇక్కడే ఉంది? ఇలా హోల్ స్టాక్ పెట్టుకుంటే మీ బిజినెస్ దెబ్బతినదు. ఈ ఐటమ్ ఈ రోజే లాస్ట్ మేడం, రేపు నుంచి న్యూ ఐటమ్ ఉంటుంది. కావాలంటే అలా చూడండి, ఎన్ని కొత్త ఐటమ్స్ పెట్టాము. చూశాను, కానీ ఏ ఒక్కరు నచ్చలేదు, మీరు తప్ప. మేడం అవును, మీరు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశారు. పిచ్చగా నచ్చడానికి ఈడులో ఉన్న పిచ్చేంటి? ఆడదాన్ని ఆట బొమ్మగా చూస్తున్న ఈ సమాజంలో మగాడిని ఆట బొమ్మను చేసిన మగాడితను. అందుకే ఇతనంటే నాకు గౌరవం, అభిమానం, ప్రేమ. కాదు అంటే దయచేసి నా ప్రేమని కాదనకండి ప్లీజ్, నన్ను పెళ్లి చేసుకోండి. సారీ అండి, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి. అయినా పర్వాలేదు ప్లీజ్. అదిగో మా ఆవిడ వచ్చింది, నన్ను వదిలేమని. ఫోన్ చేసి ఉత్తరం రాసి మందలు ఇస్తావు, నీకు చెప్తే డైరెక్ట్ గా వచ్చేసేమిటే? నీ యవ్వా ఇయ్యాల పోరాలు ఫోన్లకు కారణకు లొంగుతారా? అరే వానికి ఏదో చదివెక్కలేదంటే ఫోన్లే దేడిది మాకాడు అనుకున్నా. ఈ తల్లి ఈడు సిగరెట్లు కాల్చుడు, బిర్యానీలు తాగుడు షురూ చేసిండు. నేను ఇట్లా చేతులు అడుగుని కూర్చున్నా అనుకో, ఇక వీడు రేపటి నుంచి ఫోన్లు అమ్మడి తిరుగుతాడు. ఈయన పీన్ ఎలా లత్తున్నాడు. ఉస్సేదిరా ఉస్సు, ఇది ఎవరి జనని కథ? అయ్య కళ్ళు తాగితే కొడుకు పాలు తాగుతాడు. ఈ నోట్ల మన్ను పోయ్యా యారా ఆ కమీనే కుత్తగారు యారాడు కాలేజ్ నుంచి వస్తాడు, వచ్చాక తిరుగుగాని. వచ్చినాక తిట్టుడైంది, కాలేజీ పోయి చంపి బొందలు పెడతా. ఈ తల్లి రే ఇదిగో నీ కోసం సొక్కాలు చెప్పుకుని మరి సెకండ్ షో సినిమా టికెట్లు తీసుకొచ్చాం. మాట పడకుండా తీసుకొని. థ్యాంక్ యూ. 3 ఎవరికి? మీ అమ్మకి, మీ నాన్నకి, మీ తమ్ముడికి. మనకి వాళ్ళు వెళ్ళిపోయాక మన ఇద్దరం ఇంట్లో టీవీలో సినిమా చూద్దామే. హలో
చెప్పు డాడీ. కాలేజీకి వస్తుంది ఆ స్టేషన్ కానీ ఎక్కడికైనా పారిపోమని చెప్పు. ఓకే డాడీ చెప్తా. ఓకే ఇదిగో బా ఏంటి అత్తయ్య కాలేజీకి వస్తుందంట. ఎప్పుడు ఏదో రంగు ఇరిగించాలని చూస్తాను చదవలేరు లేరు ఇక్కడ జలస్. సారీ బా క్యారీ ఆన్. ఏంట్రా ఏమైంది? మా అత్తయ్య కాలేజీకి వస్తుందంట. అయిపోయాడు. మన ఇద్దరిని చూసి కాలేజీలో చాలా మంది ఎడుతున్నారు తెలుసా. కాకపోతే మనం అలాంటి ఏం పట్టించు. అమ్మా చదువుకోవడానికి పంపిస్తే నువ్వు చేసే పని పంపి అమ్మ వద్దు వదిలేవే. ఏంట్రా ఏంటి ఏమైంది నీకు? మా అమ్మని చంపేసేలా ఉంది. ఎక్కడన్నా దాచారా? టెన్షన్ పడకు అమ్మోలు దాకు పాత మనసులో పెట్టుకుని చెప్పకండి. ఆగండి ఆగండి ఎమోషన్ అవ్వకండి. అబ్బాయి కోసమే ఎదుగుతున్నారు. మీరు స్టెయిన్ అవుతున్నారని ఆ మూల దాచాను. శుక్రియా. అబ్బు ఇది కాలేజీకి కూడా వచ్చి కొట్టేస్తుంది. అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. ఏంటమ్మా ఏంటి కాలేజ్ అనుకున్నావు అనుకుంటున్నావు? నరికేస్తా. యాడ్ నుంచి వచ్చినానో ఎరికేనా? జైలు నుంచి వచ్చినా. జైలు నుంచా? మీ అయ్యకి చెప్పిన కొత్త ఆడుతుంది ఇన్లే. నా చేతులు చచ్చిండు. నీ కూడా చెప్తున్నా చదువుకోమని ఇంటలేవు. నీ కూడా నా చేతులు చస్తావా ఏంటి? ఎందుకురా మీ అయ్యా కూడా కలిసి నన్ను చెట్టదారి చేస్తారు. ఇంకో పాలిసోడు లంగనక్కడాలు చేసినవంటే నిన్ను కొట్ట కొడక మీ అయ్యతానికి పంపిస్తా. యాదుంచుకో. నీ తల్లే నందు నా పైజామాకు లేదు బొందు. బోర్ కొట్టేసి మరి నల్ల చెక్కే. హాయ్ గర్ల్స్. హాయ్ నందు. నా ఇంటి పేరు నీ వంటి పేరు కలిస్తే చుక్క నందిని బంగారం. హౌ ఇస్ ఇట్? అదెప్పుడు బంగారమే కానీ నువ్వే నల్ల బంగారం. బొగ్గన్న కడిగితే పోతుంది కానీ అది వద్దన్న నువ్వు వెంట పడుతున్నావు కదా. పడుతున్నాను కాదు ఆల్రెడీ పడ్డాను. ఈ కవిత చూడు. ఇలియానా ఇలియానా నైతో తెరా దీవానా. ఇది నీకోసం కాదు ఇలియానా కోసం. నయనతార జ్ఞాను ఒందు ఇందోరు. ఇది కూడా నీకోసం కాదు ఇది నయనతార కోసం. ఇది నీ చుట్టూ తిరిగాను బాటా చెప్పులు అరిగేలా. నీ వెనకాల పరిగెత్తాను జీన్స్ ప్యాంట్ చినిగేలా. నీ ప్రేమకై పరితపించాను పంది కొక్కులా. నువ్వు నవ్వితే నందిని, నువ్వు నవ్వినా నవ్వకపోయినా పంది. నువ్వు చీ అంటే నా జీవితం నాచుపట్టిన నేలకే అంకితం. నువ్వు లేని క్షణం శ్రీదేవి లేని క్షణ క్షణం. నువ్వు కాదంటే నందిని నేను అందుకుంటాను మందుని. నువ్వు అవునంటే పెళ్లికి నేను ఆర్డర్ ఇస్తాను పల్లకి. నువ్వు ఆపకపోతే నేను ఆర్డర్ ఇస్తా. దేనికి? కట్టుడు పళ్ళకి. అమ్మాయిని చూసుకోవడానికి తిరుపతి సంబంధం వాళ్ళు వస్తామన్నారు. ఇంకా రాలేదేవిడి చెప్పమా. వస్తూ ఉంటారు. వస్తుంటారా? ఎందుకు? చెవిటి మాలోకం. వస్తుంటారు కాదు వస్తూ ఉంటారు. నమస్కారం బావగారు. రండి రండి రండి.
ఏదో బస్సు ప్రయాణం కాదు కానీ ఒళ్ళు హోనం అయిపోయిందంటే నమ్మండి. అసలు అద్దె కారులోనే వద్దాం అనుకున్నాం. అనవసరంగా మీకు ఖర్చు ఎందుకు కానీ బస్సులో వచ్చాం. ఇప్పుడు మీరు పాడిన పద్యం ఉంది చూశారు, అద్భుతంగా ఉంది. ఏమండి ఇప్పుడు నేను పద్యం పాడానా? తమరు మరోలా అనుకోకండి, వారికి పుట్టెడు చెవుడు. తౌడా గుర్రం దాణా గురించి మనకెందుకు, వారు చూసుంటారు. మీరు రండి. అవును, అబ్బాయి గారు ఎక్కడ? అడుగో రే రారా. ఇంకా ఆలస్యం దేనికి, అమ్మాయిని పిలిపించండి. అంతే అంతే, రోజులు అలా ఉన్నాయి, మనం ఏం చేయగలం? అమ్మాయిని చూపించమంటున్నారు. అమ్మాయిని పిలిపించమంటున్నారు. అలాగే తీసుకొస్తాను. చిత్ర, అమ్మాయిని తీసుకురా అమ్మా. అలాగే బాబాయ్, పదా వస్తుంది. ఏమిటి అన్ని ప్లెయిన్ కర్టెన్స్ వేశారు? కాస్త డిజైన్ ఉంటే బాగుండేదేమో. అంటే ఏంటి నీ ఉద్దేశం? అతనికి ప్లెయిన్ గా ఉంటే ఇష్టం లేదని నువ్వు డిజైన్ చీర కట్టుకుంటావా? నీకంటూ ఇష్టం లేదా? ఇలాగే ఆడవాళ్ళంతా మగాళ్ళు నెత్తికెక్కించుకుంటున్నారు. నీ మొహానికి దోసగింజ పొట్టు కన్నా గుండ్రం పొట్టు అయితే చాలా అందంగా ఉండేది. ఇంకే ఆ బొట్టు కూడా తీసేయి. అతనికి ఇష్టమైన గుండ్రాన్ని బొట్టు పెట్టుకో. కట్టు బొట్టు కూడా మగాళ్ళ ఇష్ట ప్రకారం చేయబట్టే. రామ్మ, ఏమిటి కింద కూర్చున్నావు? కుర్చీలో కూర్చో. ఏదో తప్పు చేసినట్టు తలదించుకుంటావేంటి? తలెత్తు. పేరేమిటి? నవ్య. అమ్మాయి నాకు నచ్చింది. నాకు నచ్చిందా? ఇంకా అమ్మాయి లోపల తీసుకెళ్ళండి. బావగారు, ఊరికెళ్ళాక ఉత్తరం రాస్తామని అంచే వ్యవహారం నాకు ఇష్టం లేదు. మీ అమ్మాయి మాకు నచ్చింది. వాళ్ళకి నచ్చితే సరిపోయిందా? నీకు నచ్చదా? అమ్మాయి వాళ్ళకి నచ్చిందట. అమ్మాయి వచ్చింది కదయ్యా. వచ్చింది కాదు, అమ్మాయి వాళ్ళకి నచ్చిందట. సరే తలుపు తీవే. తలుపు తీ. ఎందుకు? అరే ఎందుకు? లోపలికి వచ్చి ఒక చెప్పు, మనకెందుకు? లోపలికి వచ్చి చెబుతా కదా. నువ్వు నేను అడిగిన డబ్బు తీసుకొచ్చిస్తేనే ఈ ఇంట్లో నీకు పుట్టగతులు. డబ్బులు ఏమని బ్యాంకులో మూసేస్తుంటే నేనెక్కడ తెచ్చేదే? తలుపు తీవే. ఇలాగే ఇక్కడ అరుస్తుంటే ముష్టో నలకని పిచ్చి కుక్కలు పైన పడి చంపేస్తాయా? అలా జరిగితే మంచిదే. నా చేతుల్లో కాకుండా పిచ్చి కుక్కల చేతుల్లో చేస్తావు. అవ్వా అవ్వా, వెధవ 1,00,000 రూపాయల కోసం మంగళసూత్రం తెచ్చుకొని ముండమంటే అంత కర్మ నాకేం పట్ల. తీసుకో నీ బోడి మంగళసూత్రం, బయటే చావు. ఏంటి చెప్పునే కాలు కింద ఉంచుకోలేనాడివి నీ పెళ్ళాన్నే ఉంచుకుంటావయ్యా? అది ఉంచుకుంది కాదురా నా పెళ్ళం. ఏమయ్యా? వస్తున్నా. ఏంటి కాంప్రమైజ్ అయ్యావా? లేదు, నువ్వు మగాడి అనిపించుకోవాలనుకుంటే ఆ డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టు. అప్పుడు నా మెడ ఖాళీగా ఉంటే ఆ మంగళసూత్రం మళ్ళీ కట్టు, అంతే. ఆమె మెడలో కొత్త మంగళసూత్రం వచ్చేలోపు మీకు డబ్బొచ్చే ఉపాయం చెప్పనా? మరి ఎప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? అప్పుడు అబ్బోయ్, లక్షలు ఖరీదు చేసే ట్యూన్లు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉండుంటాయి కదా. ట్యూన్ల పుస్తకాల్ని మెయింటైన్ చేసేది నేనే. నాకే చెప్తాను. మరి ఇంకే మెల్లగా అక్కడి నుంచి మాయించేయండి. మన దగ్గర క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు, మంచి ధర కమ్ముదాం. ఆ తర్వాత చెరిసగం పంచుకుందాం. మంగళసూత్రం మీద అయితే ఓకే. అలా అలర్ చేయకూడదు. ఇది దాగకూడదమ్మా. డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన వాళ్ళు ఇచ్చి దాగకూడదమ్మా. చూడండి సార్, మా కూడా తాగేస్తాను. అరే పోరాడు అడుగుతారు కదా, పోయిరా. అదిగా సార్, ఇదే కావాలన్నాడు. వాళ్ళ నానిచ్చింది తాగొచ్చుగా. ఇదే తాగు. కూల్ డ్రింకే కావాలి. ఓ పని చేయి, ఈ బాటి లీడ పెట్టు. ఈ బాటి అది చిన్నపిల్లలు తాగకూడదు. చిన్నపిల్లలు తాగుతా. ఏం రో ఇది? అది చూడండి, పలాందిలే. ఇంత స్ట్రాంగ్ కూడా కలిపి వీడే కలిపాడు సార్. ఇంతేనే మధ్య మధ్యలో వచ్చి తాగుతా. మొత్తం తాగుతారు. మొత్తం అయిపోగొట్టిరు అనుకో, కిందికి నేడుతా. అలాగే సార్, వాడి సంగతి ప్లీజ్. అరే నువ్వు తాగు. ఇదే కావాలి.
కట్టింగులు చేసేటో నా ఇంటికి అల్లుని చేసి ఆ భూపతి గారి బరువు తీసామంటే వాడే సంబంధం కలుపుకొచ్చినాడేవిరా. రోడ్లు తుడిసేవాడైనా కటింగ్లు వేసేవాడైనా ఫేస్ కట్ట బాగుంటే కోట్ల రాని కూడా తోట రౌండ్ తగులుకుంటదండి. కట్టింగులు చేసేవానికి బొచ్చు తప్ప ఏం ఆదాయం ఉందని కలుపుకున్నాడ్రా. భలేటోరే, నేనంటే మీ దగ్గర దరిద్రంగా ఏడుస్తున్నాను గానీ టౌన్ లో ఏసీ గదిలో కటింగ్లు వేసి రోజుకి 40-50 సంపాదిస్తున్నారండి. అంతెందుకు విమానాలు వెళ్ళి కటింగ్లు వేయించుకోతున్నారు పెద్ద పెద్ద హీరోలు. కుర్రోడు నచ్చాడు, ఇన్కమ్ నచ్చింది, పెళ్లి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ పెళ్లి జరగకూడదురా. అదేంటి, మొన్న మీరే కదా సొంత డబ్బులతో సొంత ఇంట్లో వంశీ పెళ్లి చేసి మీరే ఇంగ్లాండ్లో ఎత్తేస్తా అన్నారు. వంశీ పెళ్లి మన ఇంట్లో జరుగుతుందేమోనని పట్టు చీరలు కూడా కొనేసుకున్నాను. అట్నా శోభనానికి 3 తెల్ల దుప్పట్లు దిండ్లు గుడక గొల్లే 3 రాత్రులకి 3 జతలు కొన్నాను. అయితే ఒక పని చెయ్యి, ఎన్నెల్లో మంచం వేసి వాళ్ళిద్దరిని శోభనానికి పంపి మల్లె పందిరి నీడలోన జాబిల్లి మంచం వేసి ఉంచిన సిరిమల్లి అని పాడుకుంటా తరివేసుకుంటాండు. సిగ్గు లేకపోతే సరి, ఆడోళ్ళకి ఏం పని గబ్బుదానా. మీ అమ్మాయి మా అబ్బాయికి నచ్చాలి కదరా, అయినా అడిగి చూస్తాను, చిన్నగా చెప్పలేను. అలాగే నమస్తే సుబ్బారావు గారు. మీకు కూడానా? అయితే ప్రతి నమస్కారం. సుబ్బారావు గారు, పంతులు గారు ఉండగా అడుగుతున్నానని ఏమనుకోకండి. నేను విన్నది నిజమేనా? ఏం విన్నారు? మీ రెండో అమ్మాయి పక్క వీధి కుర్రాడితో లేచిపోయిందటగా. ఆ విషయానికి మీరు కంగారు పడతారు ఎందుకండి, నేను కంగారు పడాలి గాని. మా అమ్మాయి సరే, మీ అమ్మాయి కూడా అదే పనిలో ఉందని చెప్పి మా మూడో అమ్మాయి నాతో చెప్పింది, వెళ్ళి కాపాడుకో. అదేంటో సుబ్బారావు, మీ రెండో అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చేస్తే బాగుంటుంది అన్నావు. శివయ్య ఏంట్రా లేచిపోయిందంటాడు? లేచిపోయిన వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా ఏమిటి? 4 రోజులైతే ఇంటికి తిరిగిరారు, అవన్నీ మామూలే. తండ్రిగా నా బాధ్యత తప్పుతుందా? అంటే నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? మీరు ఆదర్శ భావాలు కలిగిన వాళ్ళు కదరా, మా అమ్మాయిని ఆదరిస్తారేమోనని ఆశ.